అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి హస్మత్పేట చెరువు ఇది బోయిన్ చెరువు అంటారు. సో దీనికి సంబంధించి దీని పక్కనే ఉన్నటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఒక సంస్థ, ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున సుమారుగా 17 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, ఈ బోయిన్ చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్కి సంబంధించినటువంటి ప్లేస్లో ఎలాంటి అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్స్ అనేది జరుపుతున్నదన్నమాట. సో దీనికి సంబంధించి అలాగే దీంతో పాటు కొంతమంది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇదే బోయిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ బఫర్ జోన్లోనే ఎవరిని రానివ్వకుండా, ఇతరులను ఎవరిని అనుమతించకుండా, లోపలికి అనుమతించకుండా ఒక గేట్లు ఏర్పాటు చేసుకొని సో గుట్టుచప్పుడు కాకుండా లోపల నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నింటినీ ఈ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఇంకొక వర్గం ఇక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నింటినీ నిన్న ఎవరైతే రెవెన్యూ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారుల సమీకృత బృందంతో హైడ్రా అధికారులు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఈ యొక్క బోయిన్ చెరువు పరిసర ప్రాంతాలని పరిశీలించారు. అయితే పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో అలాగే ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూడా రంగనాథ్ అలాగే హైడ్రా టీం గుర్తించింది. మీరు చూడొచ్చు, ఒక షెడ్ ఏదైతే కనిపిస్తుందో పూర్తిగా అది చెరువులోనే ఉంది, పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. దాన్ని పూర్తిగా ముందు రాళ్లతో కప్పి తర్వాత దానిపైన ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి వేసి పూడ్చినటువంటి వైనం కూడా మీరు చూడవచ్చు. అక్కడ పెద్ద పెద్ద బండరాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ యొక్క చెరువు విస్తీర్ణము సుమారుగా 80 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కానీ చుట్టూ ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ లోపలికి చెరువుని పూడ్చుకుంటూ వస్తూ చెరువును మొత్తం కుచించుకుపోయేలాగా చేశారు. సుమారుగా 17 ఎకరాల్లో ఉన్నటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో దాదాపుగా 13.17 ఎకరాలకి సంబంధించినటువంటి ఒక ఆ భూమికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేయాలి, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు కూడా మనకి దీనిపైన స్టే ఇచ్చినటువంటి సమాచారం కూడా ఉంది, స్టే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో దాంతో దీనిపైన మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. సో మీ పేరు సార్? ప్రకాష్. సో ప్రకాష్ గారు, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ నేను పుట్టి పెరిగినా, హస్మన్పేటలోనే పుట్టి పెరిగినా. ఈ చెరువు గురించి మొత్తం తెలుసానా నాకు. ఈ చెరువులో గతంలో చేపలు పట్టుకుంటుండే, ఒక 20 సంవత్సరాల కింద చేపలు పట్టుకుంటుండే. దాని తర్వాత అక్కడ ఏ రోజైతే కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి ఇంట్లోకి డ్రైనేజ్ నీళ్ళు కలవడం స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయిన తర్వాత చేపల్ని మొత్తం చంపేసినారు అన్న. ఇక్కడ ఉన్న కొందరు నాయకులు అందరూ కలిసేసి చేపల్ని చంపేసి ఈ డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ని కలిపినారు ఇంట్లో. సుమారుగా ఎంత విస్తీర్ణంలో ఉండేది చెరువు? ఇది పాతకాలపులో అనేటోళ్ళు 100 ఎకరాల చెరువు అన్నారు. దాని తర్వాత నాకు కొంచెం తెలిసిన తర్వాత 80 ఎకర్స్ మొత్తం 80 ఎకరాల చెరువు అని చెప్పడంగా విన్నా. ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఉండొచ్చు ఈ చెరువు? చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఎన్ని ఎకరాలని చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని ఎకరాలు కబ్జా చేసిండ్రు అని చెప్పి మాట్లాడాలి పరిస్థితి ఈరోజు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మొత్తం డెవలప్ చేస్తున్నామని చెప్పింది. ఈ సుందరీకరణ అనే పేరు పైన ఈ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని పక్కనున్న జాగలు ఎవరికి? దాని పక్కన ఉన్న ఎంటీ జాగాలు అంటే వాళ్ళ గురించి డెవలప్ చేసినందుకు కబ్జాలు చేసిండ్రా వాళ్ళు? అంటే అది చెరువు జాగా కదా. ఈరోజు ఈ హైడ్రా అనేది రావడానికి ముఖ్య కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనుల వల్లనే ఈరోజు ఈ హైడ్రా అనేది రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు సుందరీకరణ అని చెప్పేసి ఏదైతే పాత మ్యాప్, ఇప్పుడు రంగనాథ్ గారు ఏదైతే సాటిలైట్ మ్యాప్ తీసుకొని వస్తున్నారో, మరి ఆ గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తీసుకురాలే? ఆ సాటిలైట్ మ్యాప్ చూసేసి ఏదైతే ఈ 24లో వచ్చినప్పుడు ప్రభుత్వము దానికన్నా ముందు ఒక 10 సంవత్సరాల ముందుకు పోయి ఆ మ్యాప్ చూసుకొని ఈడ వరకు అని చెప్పేసి కొంచెం చేసి ఉంటే అప్పుడు 20% 10% చెరువు కబ్జా అవుతుండే. అప్పుడు దీనిపైన పెట్టినా కానీ రేవంత్ రెడ్డి అనేటైనా ఫెయిల్ అవుతుండే కదా. అంటే గతం ప్రభుత్వంను ఓన్లీ డబ్బుల గురించి కబ్జాలు చేసింది, వాళ్ళ ప్రభుత్వం నడవడానికి, వాళ్ళ కార్యకర్తలను నడిపించడానికి కబ్జాలు చేసి చెరువు పైన అభివృద్ధి అని చెప్పేసి, సుందరీకరణ అని చెప్పేసి దీనిపైన కొన్ని 30 కోట్లు 40 కోట్లు తీసుకురావడం జరిగింది, వాళ్ళ జోబులు నింపుకోవడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చూడండి, అక్కడ నాల వేయడం జరిగింది. అక్కడ జేసీపీ కనిపిస్తుంది కదా, డ్రైనేజ్ నీళ్ళు కలవద్దు,
అని చెప్పేసి చుట్టుపక్కల చెరువులు మొత్తంలో నాలా వేసుకుంటూ రావడం జరిగింది. మళ్ళీ అదే డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి చెరువులో. దీనివల్ల ఏం ఉపయోగం? 30 కోట్లు ఎవరికి పోయినట్టు? సో ఈ ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారా? అరే ఈ డ్రైనేజ్ నీళ్ళనే కలిపేసినారు. ఆ 30 కోట్లు తీసుకొచ్చుకొని ఈ డ్రైనేజ్ నీళ్ళనే కలిపేసినారు. ఈ 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనైనా కానీ, కార్పొరేటర్ అయినా కానీ, మినిస్టర్లైనా కానీ ఏం ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు కృష్ణారావు గారి ఫామ్ హౌస్లనోమో చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, మిషన్ ఉంటుంది. మా ఫామ్ హౌస్లనోమో కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్ళు అంటారు. మరి మా చెర్లకు ఎవరు నీళ్ళు వచ్చినాయి? ఎవరు డ్రైనేజ్ నీళ్ళు వచ్చినాయి? మా చెర్లో ఎందుకు మిషన్ లేదు? మా చెర్లో చేపలు ఎందుకు లేవు? మా చెర్లో రొయ్యలు ఎందుకు లేవు? అంటే వీళ్ళు గొప్పోళ్ళు కాబట్టి వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ప్రజల సొమ్ముతోటి వీళ్ళ ఫామ్ హౌస్లు డెవలప్ చేసుకోవచ్చు. ప్రజల సొమ్ముతోటి వీళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరగవచ్చు. కానీ ఈరోజు ప్రజల సొమ్ముతోటి ప్రజల చెరువుని, ప్రజలకు ఉపయోగపడే చెరువుని మంచిగా చేయలేకపోయినారు. ఆ రోజు అన్నిగానం కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, నాలా వేసిన తర్వాత కూడా డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయంటే మీ పనితనం ఎట్లుందో చూసుకోవచ్చు. ఈరోజు దానివల్లనే ఈరోజు పేద ప్రజలకు అందరికీ నోటీస్ రావడం జరిగింది. ఆ రోజు వీళ్ళు సర్వే చేయించి ఇన్ని ఎకరాలు ఉంది చెరువు, 70 ఎకరాలు ఉంది, 80 ఎకరాలు ఉంది అని చెప్పి సర్వే చేయించి తీసుకొని ఈరోజు చేసి ఉంటే ఈరోజు గరీబోళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఈరోజు గరీబోళ్ళు రోడ్డు మీదకి వస్తాయికి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డికి ఎట్లయితే చుక్కలు చూపించిండో అట్లనే చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యిండో, అట్లా డిసైడ్ అయ్యి చుక్కలు చూపిస్తుండో ఆ చుక్కలు చూపించే దాంట్లో పేద ప్రజలు అనగబడుతున్నారు. ఈరోజు చూడొచ్చు, ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుని ఉంటే అట్లాంటి ఇల్లులు చెరువు లోపలికి రాకపోతుండే కదా. 2021లో వాళ్ళకి నోటీస్ వచ్చింది. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండే? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలే? అప్పుడు ఎమ్మెల్యే గుర్తు రాలే చెరువు పైన ప్రేమ. అంటే గత ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని గత ప్రభుత్వం కూర్చోలేదా అన్న? యాక్షన్ కూడా తీసుకోలేదు. దాని మీద నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, దాని మీద నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక మజిద్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాంట్లో మజిద్ని కూడా కూల్చిండ్రన్న. నేను కంప్లైంట్ ఇస్తే బీజేపీ తరఫు నుంచి ఆ రోజు యాక్షన్ లేదేం లేదన్న. మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చిండ్రు ఆడదాకా. వాళ్ళు ఎవరితో మాట్లాడిపించిండ్రో ఏమో, ఇమీడియట్లీ వెనకకి తిరిగి పోయినారు. అది వీడియో కూడా ఉంది. ఇక్కడ నుంచి జేసీపీ తీసుకుపోయి అదే కరెక్ట్ ఆడ ఆపినరు. ఆ షెడ్ ఉంది కదా, కరెక్ట్ అక్కడ ఆపినరు. దాని తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడిపించిండ్రో ఇమీడియట్లీ వెనకకి వెళ్ళిపోయినారు. అంటే ఆ టైంలో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉండేనో, ఎప్పుడైతే ఎమ్మెల్యేలైనా కానీ, కార్పొరేటర్లైనా కానీ, మినిస్టర్లైనా కానీ ఫోన్ చేపిస్తే వెళ్ళిపోతుండే. వాళ్ళకి జీతం ఎవరు ఇస్తుండ్రు అన్న? అధికారులకి జీతం ఎవరు ఇస్తుండ్రు? ఎమ్మెల్యేలు ఇస్తుండ్రా? ఎంపీలు ఇస్తుండ్రా? కార్పొరేటర్లు ఇస్తుండ్రా? ప్రజల సొమ్ముతోటి ప్రజల చెరువుని కాపాడడానికి ఏమైందన్న వాళ్ళకి? ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోలే అంటే ఏమని అనుకోవచ్చు. కంప్లైంట్ నేను ఇచ్చినా కదా, చెరువుని కాపాడండి. మరి ఆ రోజు ఏం చేసినారు? ఇదే అధికారులు వస్తున్నారు మళ్ళీ కూల్చడానికి. ఆ రోజేమో ఇదే అధికారులు పెద్దలు ఫోన్ చేస్తే వెళ్ళిపోయినారు. ఇదే అధికారులు ఈరోజు అంటే సీఎం చెప్తేనే పని చేస్తారా ఇల్లు? అంటే సీఎం ఏదైతే జీవో తీసుకొస్తాడో దాని కిందకనే పని చేస్తారా? అంటే ప్రజలు ఇస్తలేరా వీళ్ళకి జీతం? ప్రజల కింద కదన్న పని చేసేది వీళ్ళకి ప్రజలు కదా ఇచ్చేది జీతము. సీఎం ఇస్తాడా వీళ్ళకి జీతం? సీఎం జోబులోకి వెళ్ళి ఇస్తాడా జీతం ఏమన్నా? ఇప్పుడు రంగనాథ్ గారు ఇస్తారా జీతం? అంటే వీళ్ళు ఎవరు ఇయ్యరు కదన్న. ప్రజలు ఇస్తున్నప్పుడు, ప్రజల సొమ్ముతోటి మీరు బాగుపడుతున్నప్పుడు, ప్రజల సొమ్ముతోటి మీ పిల్లలు స్కూళ్ళు పోతున్నారు, కాలేజీలు పోతున్నప్పుడు, మరి అదే ప్రజలకి పని చేయడానికి ఏమైంది? వీళ్ళు అంత పెద్ద కాలువ వేసిండ్రు. ఆ కాలువ ఎవరికి ఉపయోగం పడుతుంది? అట్లాంటి కాలువ పైన మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? అవసరమా? అన్నిగానం అవసరం లేదు కదా. అట్లా అన్న ఈ టైంలో ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది 100% మంచి నిర్ణయము. చెరువులను కాపాడుకోవాలా, పేద ప్రజలకైనా నీళ్ళు కావాలా, గొప్పలకైనా నీళ్ళు కావాలా, జంతువులకైనా నీళ్ళు కావాలా, ప్రతి దానికి నీళ్ళు కావాలా. నీళ్ళని కాపాడుకుంటేనే మనం బతకగలుగుతాము. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చూడొచ్చు మీరు పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే వరదలు వచ్చినప్పుడే గుర్తుకొస్తుందా? ఈరోజు దానికన్నా ముందు చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడైనా నన్ను మేల్కొన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నా రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండని చెప్పి. కానీ మన దగ్గర ఉన్న దరిద్రులు కొందరు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలే అంటే, మీ ఇల్లు మునుగుతలేవు కాబట్టి మంచిగా చేస్తలేడు అంటావు. మీ ఇల్లు మునుగుంటే తెలుస్తుండే దాని బాధ ఏందో. సో ఇది పరిస్థితి. అంటే ప్రజల సొమ్ముతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ బలోపేతం, అంటే రాజకీయంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ ప్రలోభాలకు గురయ్యి సామాన్య ప్రజల్ని చూసుకోకుండా చెరువుల్ని, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని కానీ, చెరువుల్ని కానీ, ప్రభుత్వ పరంలోకి వచ్చేటువంటి ఆస్తిని కానీ చూసుకోకుండా కేవలం
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంటే మాత్రమే వింటున్నారు. సామాన్య ప్రజలకి న్యాయం చేయట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కూల్చివేతలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఎన్‌విఎన్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి స్వయంగా రంగనాథే వచ్చి పరిశీలించారు. సో రంగనాథ్‌తో పాటు ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చారు. కానీ ఆయన నిన్న వచ్చి ఈ యొక్క పరిశీలించి వెళ్ళినటువంటి పర్వం ఉంది. దీని తర్వాత ఈరోజు హైకోర్టు నుంచి ఎన్‌విఎన్ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించి 13 ఎకరాల 17 గుంటలకు సంబంధించినటువంటి ఆ స్థలానికి సంబంధించినటువంటి స్టే వచ్చింది. అంటే ఆ ఎన్‌విఎన్ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు హైకోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క స్టేని కూడా తీసుకొచ్చారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అలాగే కొంతమంది అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎన్‌విఎన్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి ఈ స్టే అనేది రావడం అనేది ఇంతవరకు ఏ సంస్థకి కానీ బఫర్ జోన్‌లో కానీ, ఎఫ్టీఎల్‌లో కానీ నిర్మించినటువంటి గతంలో మనం చూసాము సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్‌ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఎన్‌విఎన్ కాంట్రాక్ట్ మన కన్‌స్ట్రక్షన్స్‌కి మాత్రం ఈ యొక్క స్టే ఇవ్వడం జరిగింది. సో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క హైడ్రా రంగనాథ్ స్టే వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి రంగనాథ్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు, దీన్ని కూల్చివేసే సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కోటితో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.